నమస్తే, దిస్ ఇస్ మజా. వెల్కమ్ టు వైకే టీవీ స్టూడియోస్ డిస్కషన్. మామూలుగా అయితే అది చాలా సీక్రెట్గా జరిగిపోవాల్సిన మ్యాటర్. కానీ ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడినట్లు వారి రహస్యాన్ని వారే బయట పెట్టుకున్నారు. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిచాడన్నట్లు వారు ఏదో చేయబోతే చివరికి అది వారికే రివర్స్ కొట్టింది. ఎక్కడో వెతికిన తీగ కాలికే తగిలినట్లు తెలంగాణ రాజకీయ నాయకులకు ఇప్పుడు హాట్ టాపిక్ దొరికింది. అదే సింగరేణి బొగ్గు స్కామ్ వ్యవహారం. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనుల వివాదం తెలంగాణలో కల్లోలం రేపుతోంది. మంత్రి గారి మన్మథ బాణం అంటూ ఓ న్యూస్ ఛానల్లో కథనం రావడం, ఆచాన్ జర్నలిస్టుల్ని ముగ్గురిని అరెస్ట్ చేసిన ఘటనల వెనుక అసలు తీగ ఎక్కడో తేలింది. ఖరీదైన బొగ్గు గని కోసం ప్రభుత్వంలోని ప్రముఖులు పోటీ పడటం, దానిని దక్కించుకోవడం కోసం పన్నిన వ్యూహాల్లో భాగంగా మంత్రి గారి మీద కట్టుకథ అల్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బొగ్గుగని స్కామ్ మొదటి ఎపిసోడ్లో కొందరు ప్రభుత్వ పెద్దల పేర్లు, మీడియా ప్రముఖుల పేర్లు బయటకు రాగా, రెండవ ఎపిసోడ్లో అయితే హరీష్ రావు ఏకంగా సీఎం రేవంత్ బావమరిది పేరు ప్రస్తావించడంతో ఇప్పుడు బొగ్గుగని కహానీ హాట్గా తయారైంది. ఇక ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిన కథనం తర్వాత వెలుగులోకి వచ్చిన బొగ్గు స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోల్ లింకేజీలో భాగంగా ఒడిశాలోని అంగూర్ జిల్లా కరోల్ బహాల్లో దక్కిన 9E బ్లాక్ను నచ్చిన వారికి కట్టబెట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసిందనే ఆరోపణలు మొదలయ్యాయి. కొందరు పెద్దలు దాన్ని ఎవరికి కట్టబెట్టాలో ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన తెచ్చారని విమర్శలు వచ్చాయి. తమకు కావాల్సిన వారికి బ్లాక్ను కట్టబెట్టే వ్యూహంలోనే భాగంగా టెండర్ వేసే సంస్థ విధిగా బొగ్గు బ్లాక్ను సందర్శించాలి. ఆ సంస్థ సందర్శించినట్లు సింగరేణే సర్టిఫికెట్ ఇవ్వాలి అనే అసాధారణ నిబంధనను పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి వివాదం ముదిరి టెండర్లు రద్దు వరకు వెళ్లింది. ఇక ఇదే అంశంలో వాటాల కోసమే కాంగ్రెస్ పెద్దలు పేచీలు పడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే చర్చకు రెడీ అంటూ కాంగ్రెస్ సవాళ్లు విసురుతోంది. బొగ్గుగని స్కామ్పై సీబీఐ విచారణ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే, రేవంత్ ప్రభుత్వం కోరితే కేంద్రం దర్యాప్తు సంస్థను రంగంలోకి దించుతామని బీజేపీ అంటోంది. చివరికి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుంది అనే ఆసక్తి నెలకొంది. బొగ్గుగని స్కామ్ నిజమైతే రేవంత్ సర్కారులో పడే తొలి వికెట్ ఎవరిది? అధికార పార్టీకి ఎంత నష్టం? సో మరి ఇదే విషయాల గురించి మనతో మాట్లాడటానికి మనతో ఈరోజు రెడీగా ఉన్నారు కత్తి వెంకటస్వామి, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్, రజితారెడ్డి సీనియర్ బీఆర్ఎస్ నేత, ఫోన్-ఇన్లో ముడిగంటి సాగర్ రెడ్డి, బీజేపీ స్టేట్ కౌన్సిల్ తెలంగాణ మెంబర్ ఉన్నారు. సో వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. వెల్కమ్ టు టుడేస్ డిస్కషన్. మేడం, సో ఇప్పుడు చూస్తున్నాము 9E బ్లాక్ విషయం, 9E కోల్ బ్లాక్ విషయము. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వాళ్ళకి ఇప్పించుకోవటం కోసం వాళ్ళే క్లాజెస్ పెట్టి మళ్ళీ వాళ్ళే టెండర్ రద్దు చేశారు. మొత్తం ఈ విధానాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈ బొగ్గు కుంభకోణం ఏదైతే ఉందో దాని మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి మీద గర్జించిందే బీఆర్ఎస్ పార్టీ, టీబీజేకేఎస్. మరి సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేపట్టినాం. మేము నల్ల బ్యాడ్జ్తో టెండర్ల మీద విచారణ డిమాండ్ చేసినాము. మరి సింగరేణి సంస్థను కొత్త కొత్త పేర్లతో కొత్త అక్రమాలతో దోచుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు కుట్ర పనిన విషయం గ్రహించడం, ఒరిస్సాలోని 9E బ్లాక్ గనులు సైట్ విజిటింగ్ పేరుతో సర్టిఫికెట్ ద్వారా దోచుకోవడానికి ఎత్తుగడలు వేసిందని చెప్పి కూడా మనం గమనించడం. ఎత్తుగడలు వేసి కోల్ ఇండియాలోని అంటే ఇండియాలోనే లేని విధంగా ఈ సింగరేణిలో ఎందుకు పెట్టిండ్రు అనేది కూడా ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి. సింగరేణి సొమ్మును వారి బంధువులకు, వారి మిత్రులకు దారాదత్తం చేయాలని, దోచిపెట్టాలని సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఒక పథకం వేసిండ్రు అనేది మనకి ఇక్కడ అర్థమైంది. కోమటిరెడ్డి గారు కూడా ఇందులో భాగంగా ఉన్నారు. మరి కొత్తగా సైట్ విజిట్ విధానానికి తెరలేపి ఇలా ప్రజలు బీఆర్ఎస్ తెరలేపితే కనుక మరి ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఊరుకుంటుందా అని నేను అడుగుతున్నా. కార్మికుల నోటిలో మట్టి కొడతా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటది, చూస్తూ ఊరుకోలేం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు మేము ఎంతటి సాహసానికైనా, మేము ఎంతటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని మళ్ళా కూడా చెప్తా ఉన్నా. రాష్ట్ర అభివృద్ధిలో వెన్నుముకగా ఉన్న సింగరేణిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏటీఎం గా మారుస్తుంది అనేది నిజం. కాంగ్రెస్ సర్కార్తో సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం ఉందనేది వాస్తవము. ఇలా సింగరేణి ప్రమాదం కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంతగా అంటే దాని ప్రమాదానికి వీళ్ళు ఎంత దోహదపడుతుంది అనేది ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ కావచ్చు, కేంద్రంలోని బీజేపీతో కలిసి కుమ్మక్కై ఇలా సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారనేది నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ అక్రమాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేపియాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ పక్షాన పరిపాలన ఎట్లా చేయాలో తెలియక
సింగరేణిని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి తీసుకుపోయిందని నిజం కాదా అని అడుగుతున్నా. ఎవరి సొత్తని ఎవరి పర్మిషన్ తోని ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆటకు ఇలా సింగరేణి నిధులు 10 కోట్లు ఖర్చు చేసిండని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇలా సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం కూడా సింగరేణి కార్మికుల మీద కానీ సింగరేణి మీద కానీ ఎలాంటి ప్రేమ లేదనేది కూడా ఇక్కడ కనబడుతుంది. బొగ్గు గనుల స్కామ్ లో సీఎం గారి బామ్మర్ది ఉన్నాడు అనేది కూడా ఎంత వాస్తవం అనేది రైట్. ఒకసారి వెంకటస్వామి గారితో కూడా మాట్లాడదాం మ్యామ్. వెంకటస్వామి గారు నమస్తే అండి. రజిత గారు చెప్పింది వింటున్నారు. అసలు ఈ కొత్త క్లాజ్ అనేది సైట్ విజిట్ క్లాజ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని మీద ఎలా మీ స్పందన తెలియజేయండి సార్. అన్మ్యూట్ చేయరా. ఈ చర్చలో పాల్గొనేటప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడాల్సి వస్తుంది. కనీసం కొన్ని వాస్తవాలను మాట్లాడాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైట్ బీసీ అనేది కొత్తగా తీసుకొచ్చింది కదా. అనేక రాష్ట్రాలలో దీనికి సంబంధించిన గుజరాత్ లో, మహారాష్ట్రలో ఇంతకుముందు ప్రభుత్వాలు విడుదల చేసినాయి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ టైం. సో మన దగ్గర ఫస్ట్ టైం అయినప్పుడు మనకి ఏమైనా ఇబ్బంది అయితే డెఫినెట్ గా పరిశీలన చేస్తామని ఆల్రెడీ మేము చెప్పినాం. తర్వాత రజిత గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ఎవరు పర్మిషన్ ఇచ్చినట్టున్నాడు. ఈ ద బాస్ ఆఫ్ ద స్టేట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మేడం. మాకు బాసులు మాకు బాసులు ప్రజలు డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా డెఫినెట్ గా ఈ హ్యాస్ ఎవ్రీ రైట్ అండ్ ఎవ్రీ రైట్ టు టేక్ ఏ డిసిషన్ టు గో ఫర్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏ అంశాలైనా కూడా మీ పర్మిషన్ తీసుకోవాల్సిన రజల గారిదో లేకపోతే కేసీఆర్ గారి పర్మిషన్ తీసుకొని లేకపోతే కిషన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని మేము పనులు చేయాలా? మేము ప్రభుత్వానికి మమ్మల్ని ప్రజలను ఎన్నుకొని పెట్టింది ఎవరిదో పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ మాకు ప్రజలు ఇచ్చినారు. 2023లో జరిగిన ఎలక్షన్స్ లో ప్రజలు ప్రజాస్వామ్యయుద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాకు అవకాశాన్ని ఇచ్చినారు, బాధ్యతలు ఇచ్చినారు. మేము ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. బాధ్యతల నిర్వహణలో ప్రతి క్షణము పోయి ప్రతిపక్ష నాయకుని ఫామ్ హౌస్ పోయి అడగరావాలా, లేకపోతే కొట్లాడుకుంటున్నట్టు అన్న చెల్లని అడగాల? ఇవన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ జరగలేదనేది. దాంట్లో ఇబ్బంది వస్తే, దాంట్లో ఎవరైనా అవకతవకలు జరిగితే డెఫినెట్ గా దాని మీద మేము కాంగ్రెస్ పార్టీగా కూడా ఊకోం. మా ప్రభుత్వం వల్ల అయినా, మా ప్రభుత్వంలో ఎవరైనా పెద్దలో చిన్నలో ఎవరైనా తప్పు చేసినా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కూడా ఊరుకోరు, కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోదు. కాబట్టి అందులో అవకతవకలు నిజంగానే ఏమైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి. మీరు ఆన్ పేపర్ పెట్టండి, ఎవిడెన్సెస్ ఇవ్వండి. పుట్టిగా బట్టగాల్సి మీద వేసినప్పుడు అసలు ఆల్వేస్ సూర్యదేరు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇప్పటి వరకు అది ఆ కాంట్రాక్ట్ సంబంధించిన నిబంధనలకు సంబంధించిన మీ ఆరోపణలు వచ్చి ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే మీరు అవి క్యాన్సిల్ చేయాలనంటే దానికి కూడా సమ్మతించి ఓకే దాన్ని క్యాన్సిల్ చేయడానికి సిద్ధము, దాని అవకతవకలు ఏమైనా ఉండేది ఉంటే దాన్ని పరిశీలన చేస్తామని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి మీడియా ముందట, ప్రజల ముందట దాన్ని డిక్లేర్ చేసిన తర్వాత కూడా డిక్లేర్ చేస్తేనేమో ఏం లేదు, ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు. క్యాన్సిల్ చేయని అడిగేది మీరే, క్యాన్సిల్ చేసిన తర్వాత ఎందుకు చేసినారు, అందులో ఏదో ఉంది కాబట్టి చేసినారు. ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? కిషన్ రెడ్డి మొన్న ఏమన్నాడు? కిషన్ రెడ్డి, రామచంద్రరావు ఏం మాట్లాడినారు? దీంట్లో అవకతవకలు జరుగుతున్నాయని మాకు అనుమానం వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేయండి ప్రస్తుతానికి. సో నియమ నిబంధనలకు సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు ఆపినాం మేము. ఇప్పుడు దానికి సంబంధించిన దాంట్లో ఏ ఇబ్బందులు, కొంతమంది ఏమంటున్నారు నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని నిన్న టిఆర్ఎస్ సంబంధించినటువంటి మిత్రులు మాట్లాడినారు, బీజేపీ వాళ్ళు మాట్లాడినారు. కఠిన నిబంధనలు ఉన్నాయని ఒక పక్కన అంటారు, ఎవరికో ఫేవర్ చేయడానికి చేసిందని ఇంకో పక్కన అంటారు. అంటే మీకే క్లారిటీ లేదు ఏం మాట్లాడుతున్నారు. కేవలం ఆరోపణలు చేయాలి ప్రభుత్వం మీద కాబట్టి, ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళబుచ్చుకోవాలి కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఎట్లాగూ రారు, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా రాని పరిస్థితి. మొన్నటిదాకా అనుభవం ఇచ్చినటువంటి అధికారం పోయింది కాబట్టి ఆ అక్కస్తోటి మాట్లాడే కానీ సమాజం ఒప్పుకోవాలి, మనం మాట్లాడితే ప్రజలు ఒప్పుకోవాలా, మీడియా ఒప్పుకోవాలి, పెద్దలు ఒప్పుకోవాలి, ప్రజా సంఘాలు ఒప్పుకోవాలి,
అన్ని అంటే మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఆలోచించి రైట్ వెంకట స్వామి గారు ఒకసారి రజిత గారు కూడా మీరు కూడా మాట్లాడే ముందు ఒకసారి బీజేపీ నుంచి మనకి సాగర్ రెడ్డి గారు కూడా ఫోన్ ఇన్ లో ఉన్నారు. సాగర్ రెడ్డి గారు నమస్తే అండి. మరి చూస్తున్నా కదా బీఆర్ఎస్ వారి వ్యాఖ్యలు చూశారు, అదేవిధంగా కాంగ్రెస్ వారిది కూడా చూశారు. కేవలం కొందరు పెద్దల మధ్య వాటాలు కుదరక ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. లేదు మేము టెండర్ రద్దు చేశామని కాంగ్రెస్ చెప్తుంది. సో దీని మీద బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది? ముందుగా వైకే ఛానల్ మేడం గారికి, సుమా మేడం గారికి నమస్కారం, వెంకట సామన్న నమస్కారం, రజిత గారికి నమస్కారం. చెప్పు ఒకసారి కిషన్ రెడ్డి చెప్పేవే చెప్పండి సార్. ఆల్రెడీ మా కేంద్ర మినిస్టర్ గారు ఈ రోజు సమీక్ష సమావేశం కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇవాళ ఆల్ ఇండియా లెవెల్ కోల్ అధికారులందరినీ కూడా ఒక సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. సరిగా ఎంక్వైరీ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. తప్పు చేసినప్పుడు నిజాయితీ అవ్వకపోవడం ఒక పద్ధతి అయితే, తప్పించుకొని తిరగడం ఒక పద్ధతి ఉంటుంది. తప్పించుకొని తిరగడమే కాకుండా ఎదుటోళ్ళ మీద నిందలేసి తాను మాత్రం పవిత్రులు చెప్పుకునే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. సమాజంలో ఇవన్నీ ఉన్నతోటి పద్ధతులు. కాంగ్రెస్ గత కొన్ని సంవత్సరాల నుంచి తప్పులు చేసిన ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలకు స్థానం కల్పించారు ప్రజలు. తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం అప్పుల్లోకి కూరుకుపోయింది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారతీయ రాష్ట్ర సమితికి ఎదిగినటువంటి పార్టీలు కూడా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ ఆరోపణలు అనేటివి అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు కలపడాయి. అధికారం పోయిన తర్వాత ఆరోపించడం అనేది పరిపాటి అయిపోయింది నాయకుల యొక్క వంతు. సో ఏం జరిగినా ప్రజలకు సంబంధించినటువంటి ఖనిజ సంపదే కావచ్చు, ఖజానా సంపదే కావచ్చు, వాటిని పరిరక్షించడంలో కాస్త అందరం కలిసి, అన్ని పార్టీలలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, కానీ పార్టీలలో రోలింగ్ చేసుకుంటూ వచ్చేటువంటి వ్యక్తుల వల్ల పార్టీలకు నష్టం జరుగుతుంది కావచ్చు, ప్రధానంగా ప్రజలకు నష్టం జరుగుతుంది. కుంభకోణాలకు తావు లేకుండా పరిపాలించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వెంకట సామాన్య వాళ్ళకి చాలా మందికి తెలుసు. అంటే ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన విధానాన్ని అందిస్తున్నటువంటి వారు మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందనేది ప్రపంచం అంతా గుర్తిస్తుంది. అందులో ప్రతిపక్షాలు గుర్తిస్తున్నాయి, పాలక పక్షాలు కూడా గుర్తిస్తున్నాయి. కానీ ఒక ఇష్యూ ఒకరి పరిధిలో ఉన్నప్పుడు కేంద్రం మీద ప్రతిసారి కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి అంటారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ రెండొక్కటి అంటారు. ఇవి ఈ ఆరోపణలు చేసేటప్పుడు అసలు ఆలోచించి చేయవలసిన అవసరం ఉంటుంది. వెంకట సామాన్య గారు అన్న పద్ధతి ప్రకారంగా నోరున్నది కదా అని చెప్పి లగాంచి మాట్లాడినంత మాత్రం, అంటే వాయిస్ ఎక్కువ పెంచి మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజం కాదు. ఖజానాకు ఎవరైతే చూపు పెట్టిరో గతంలో అన్ని చూసినాం మనం. ఒకటికి ఒకటి ముడిపడి ఉంటున్నవి, ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. ఇవాళ ప్రతిపక్షాల పాత్ర పోషించకుండా పాలకపక్షం కూడా ప్రతిపక్షం మీద మాత్రమే దృష్టి పెడుతుంది తప్ప ప్రజల పక్షాన ఎలాంటి దృష్టి పెట్టట్లేదు అని చెప్పి కూడా నేను ఆరోపిస్తున్నాను. ఎందుకు ఆరోపిస్తున్నాను అంటే, ఒక పక్క ప్రజా సమస్యల మీద ఎంతైతే ఈ యొక్క గ్రామ నిధులు కానీ, లేకపోతే గ్రామ అభివృద్ధులు కానీ, ప్రజా అభివృద్ధులు కానీ, వాళ్ళు ఇచ్చిన 6 పథకాలే కావచ్చు, ఇంకేమైనా కొత్తగా చేస్తారు కావచ్చు, ఏదన్నా కానీ కాక వాటిని నిలబెట్టే ప్రయత్నంలో వారికి సరి అయినటువంటి దారి దొరకట్లేదు. నేను ఇదే మాటను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు చెప్పాను నేను ఒకసారి. అన్నా అప్పుడు ఎవరో అంటే కాంగ్రెస్ నుంచి కూడా ఎవరో పెద్ద మనుషులు పాల్గొన్నారు, వారి పేరు బయట ఐడియా లేదు కానీ గుర్తుకు రావట్లేదు, కానీ వారికి చెప్పాను నేను, మీరు ఈ 5 సంవత్సరాల కాలం లోపల ఏ రాష్ట్రం అయితే దివాలా తీసిందో, ఏ రాష్ట్ర ఈ ఖజానాలంతా దోపిడీ చేసుకుని పేరని చెప్పి ఆరోపించినటువంటి ఆరోపణలు నిజంగా అయితే వాటిని నిరూపించేటువంటి ప్రక్రియ మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినట్టయితే తప్పకుండా మళ్ళీ రెండోసారి కూడా మీరే అధికారంలో ఉంటారు.
ఆ ఖజానాను తగ్గించే పని చేయాలి. ఏ దోపిడీకి గురయ్యేటువంటి ప్రజాధనం ఉందో దాన్ని రికవరీ చేపించేటువంటి ప్రక్రియ ముందంజలుగా అంటూ ఉన్నట్టయితే మీ 6 పథకాలను కూడా అడగరన్నా. ప్రజలు అంతటి ఆకలితోటి బాధలు ఉన్నారు ఇప్పుడు ఈ తెలంగాణలో. వాటి మీద దృష్టి పెడితే మీరు బాగుంటుందని చెప్పి ఒక సూచించడం జరిగింది. నేను అంటే నాకు ఆలోచన ప్రకారంగా కాంగ్రెస్ వేరు కాదు, బీజేపీ వేరు కాదు, టీఆర్ఎస్ ఎవరైతే ప్రజల సొమ్ము తిన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బరాబరిగా రికవరీ చేసే ప్రక్రియలో అధికారంలో ఉన్న వాళ్ళు చేయవలసిందే అని చెప్పి నేను ఈ సందర్భంగా అన్ని పార్టీలకు అందరి నాయకులకు కూడా సూచిస్తున్నాను. రెండవది, అధికారులతో పాటు అంటే ప్రభుత్వాలలో ఉన్నటువంటి నాయకులతో పాటు అధికారులు కూడా ఈ ఆర్థిక సంపదను దోచేటువంటి ప్రక్రియలో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా పార్టీషన్ చేసి ప్రభుత్వ పరంగా కఠినమైన నిర్ణయాలు రైట్. ఒకసారి దీని గురించి రజిత గారితో కూడా మాట్లాడదాము. రజిత గారు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిబిఐ విచారణ జరిపించాల్సింది అని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. సిబిఐ విచారణకు కాంగ్రెస్ పార్టీ సమ్మతిస్తే వాళ్ళ వైపు అంటే ఆల్రెడీ టెండర్లో అవకతవకలు జరిగాయి కాబట్టి మేము వెనక్కి తీసుకోవడం జరిగిందని బట్టి విక్రమార్ గారు చెప్పారు. ఇప్పుడు ఆరోపణలు వచ్చిన మీదట ప్రియాప్రియా ఏమున్నదో తెలుసుకోవడం కోసము ప్రతిపక్షాల పట్ల గౌరవంతో ప్రతిపక్షాలు డిమాండ్ చేసినాయి, 2 పక్షాలు డిమాండ్ చేసినాయి. వాళ్ళకి అనుమానం ఉన్నదన్నారు. లెటర్స్ అంటే అనుమానం కూడా ప్రత్యక్షంగా బట్టి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసినారు. ఆ శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి ఆయన నైతిక బాధ్యత వహించి దాన్ని తాత్కాలికంగా ఇప్పుడున్నటువంటి ఫామ్ లో కాకుండా మరొకసారి దాన్ని పరిశీలన చేయమని అన్నాం తప్పితే అవకతవకలు జరిగినాయి కాబట్టి క్యాన్సిల్ చేసినాం అనేటువంటిది అక్కడ మేము అనలేదు. అవకతవకలకు ఏం జరగలేదు, ఆరోపణలు మాత్రమే. దాంట్లో అనుమానాలు ఉన్నాయి వాళ్ళకు. ఇది ఆ ప్రాసెస్ ఆఫ్ ఇది టెండరింగ్ ప్రాసెస్ లో వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయడం కోసం ఆపినాం తప్పితే మేము అవకతవకలు జరిగినాయి ఎవరికో ఇచ్చింది కూడా లేదమ్మా. అవకతవకలు జరిగాయన్న ఆరోపణల మీద మాట్లాడేటప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోరు రైతక్క. ఇప్పటి వరకు ఏ కంపెనీకి మనము సింగరేణికి గనులకు సంబంధించినటువంటి దాన్ని ఎవరికి కూడా కేటాయించలేదు. అది మీకు కూడా తెలుసు. రైట్. ఒకసారి దీని మీద మీరు చెప్పండి రజిత గారు. సిబిఐకి ఇప్పుడు సార్ చెప్పినట్టు సిబిఐ విచారణకు కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లయితే వారి విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగాయని ఎటువంటి అంశం లేదు అనేది ఆరోపణలు కూడా వాళ్ళు అంగీకరిస్తట్లేదని మనం భావించవచ్చా? డెఫినెట్ గా అండి. ఇక్కడ తిరుగుబాటు తల వంచారు. ఇలా అవకతవకలు ఉన్నాయి కాబట్టి రద్దు వాస్తవం. రద్దు ఉట్టిగానే కాదు, ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నాయి. ఇలా వాళ్ళ విధి విధానాలు కరెక్ట్ లేవు. ఇవాళ సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రద్దు చేయాల్సి వచ్చింది. ఇలా బొగ్గు గనుల స్కామ్ లో సీఎం గారి బాంబర్తున్నాడని పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చినాయి. సింగరేణి కాంట్రాక్ట్ ఏదైనా ఆ వ్యక్తి చెప్పిందే వేదమట. ధరల పెంపు గాని ఏదైనా హవా మొత్తం అతందే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎదురు తిరిగితే అధికారుల మీద కూడా చర్యలట. అసలు సింగరేణిలో ఏం జరుగుతుంది? సింగరేణి సంస్థను ఏ శక్తి శాసిస్తుందని ప్రజలు అడుగుతున్నారు. అసలు ఎందుకు సింగరేణిలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సృజన్ రెడ్డి కంపెనీకే తొలి టెండర్ అని ప్రజలు అడుగుతున్నారు. ఇలా దీని మీద చీకటి ఒప్పందం ఉందా, లేకపోతే కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు అనేది కూడా వాస్తవం. ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ బొగ్గు గనుల టెండర్లలో అక్రమాలు బయటపడినా కూడా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంటారు? నేను బీజేపీ నేతలను అడుగుతున్నా. ఇవాళ సింగరేణి సంస్థ గొంతు కోయడానికి నేను అడుగుతున్నా. సింగరేణిలో 49% వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్నా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుందంటే మరి దేనికి అర్థము? చరిత్ర ఎప్పటికీ కూడా క్షమించదు బీజేపీని. ఇలా కేసీఆర్ గారు తక్కువ ధరలకు అంటే -20% ధరలకి ఖరారైన టెండర్లను రద్దు చేసి ఇవాళ కాంగ్రెస్ కొత్త విధి విధానాలతో దాదాపు 10% కాంట్రాక్టు కట్టబెడుతుంటే మరి ఈ దుర్మార్గం మీ కళ్ళకు కనిపిస్తలేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ హయాంలో లాభాల బాటలో నడిచిన సింగరేణిని మరి కాంగ్రెస్ 2 ఏళ్లలోనే కుంభకోణాలమయంగా మార్చిన అరాచకాన్ని
సింగరేణి కార్మికులు వాళ్ళు గొంతెత్తి అడుగుతుంటే కూడా వీళ్ళు ఎందుకు సమాధానం చెప్తలేరు? అది ఎన్నడూ కూడా మర్చిపోలేని చరిత్ర, క్షమించలేని నేరం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి మెల్లగా సింగరేణిని నష్టాల బాటలో పెట్టి మరి మెల్లగా లాస్ట్ కు ప్రైవేటీకరణ చేయాలని కుట్ర చేస్తున్నారా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ కొంగు బంగారమైనటువంటి సింగరేణిని కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి వాళ్ళ కబంధ హస్తాల నుంచి కాపాడేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇలా వీళ్ళ విధి విధానాలు ఏదైతే ఉన్నాయో సింగరేణికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి, సింగరేణి కార్మికుల పొట్టగొట్టేటట్టు ఉన్నాయి. కాబట్టి ఇలా రద్దు చేయాల్సి వచ్చింది. వాళ్లకు తెలుసు అన్యాయం చేస్తున్నామని, ఇలా కాంగ్రెస్ నేతలకు తెలుసు. ఇలా పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది, ప్రజల నుంచే గాని, నాయకుల నుంచే గాని, ప్రతిపక్షాల నుంచే గాని పెద్ద ఎత్తున తిరుగుబాటు జరగడం వల్లనే వాళ్ళు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఉట్టిగానే కాలేదు, ఆయన ఏదో ఆరోపణలు ఉన్నాయి కాబట్టి చేసినామంటారు కానీ అది వాస్తవం కాదు. ఇవాళ తిరుగుబాటుకు తల వంచింది అనేది వాస్తవము. మరి నిజంగా కేసీఆర్ గారు అంటే -20% ధరలకు ఖరారైన టెండర్లను ఎందుకు రద్దు చేసిండ్రు? మరి కొత్త విధానంలో 10% ప్లస్ కాంట్రాక్టులకు కట్టుబడుతుంటే మరి ఈ దుర్మార్గం ఎవరికి లాభం జరుగుతుందో మీరు చెప్పాలి. ఇక్కడ ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ నేతలు కానీ లైన్ లో ఉన్నారు. మరి ఈ టెండర్ల ఈ దుర్మార్గం ఎవరికి లాభం జరుగుతుంది? 2 ఏళ్లలోనే ఇన్ని కుంభకోణాల వెనుక ఆంతర్యం ఏందని నేను అడుగుతున్నా. మరి సింగరేణిని నష్టాల బాట పడుతుంటే ఇవాళ బీజేపీ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తలేదని అడుగుతున్నా. ఇవన్నీ కూడా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై సింగరేణిని నష్టాల పాలు చేసి సింగరేణి కార్మికుల పొట్టగొడుతుంది అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇందులో ఎంత మాత్రం మేము చెప్పే దాంట్లో అబద్ధం లేదండి. డెఫినెట్ గా ప్రజలు గ్రహించారు, సింగరేణి కార్మికులు తిరగబడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నేతలు సింగరేణికి పోయే ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా. ఇలా ఏది చేసినా సింగరేణిని నష్టాల బాట పెట్టడ, దాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనతోని కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది అనేది వాస్తవం. ఇదంతా ఇట్లుంటే ఇదంతా రాష్ట్రంలో ఏం జరుగుతుందని నేను అడుగుతున్నా. ఇలా తెలంగాణలో ఒక్కరోజు 3 అన్నదాతల ఆత్మహత్యలు. మరి ఇదంతా ఏంది? అటు కుంభకోణాలు, ఇటు అన్నదాతల ఆత్మహత్యలు, సమైక్య రాష్ట్రంలో ఉన్న సంక్షోభాలు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో పూరుడు పోసుకుంటున్నాయి. ఇవాళ దిగుబడి రాక అప్పుల పాలయ్యాల అన్నదాతలు చస్తున్నారు, యూరియా ఇయ్యలేక పంటలు పండక వాళ్ళు చస్తున్నారు. ఇక్కడ సింగరేణి కార్మికులు, అటు నిరుద్యోగులు, ఇటు మహిళలు, మరి ఏ సబ్బండ వర్గాలు ఇవాళ ఆక్రందనలు వినబడుతున్నాయి. మరి ఎవరికి, ఏ వర్గం వారికి మీరు లాభం చేసినారు 2 ఏళ్లలో అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ఏ కార్మికులైనా కర్షకులైనా ఏ రకమైన ప్రజలకు కూడా న్యాయం జరగలేదనేది ఎంత వాస్తవం అనేది ప్రజలే చెప్తున్నారు. ఇవాళ ఇలా మీ టీవీ ముఖంగా చెప్తున్నా, ఇవాళ సింగరేణి కార్మికుల పొట్టగొట్టడానికి, సింగరేణికి అన్యాయం చేయడానికి కాంగ్రెస్ పురుడు పోసుకుంది అనేది వాస్తవం. రైట్ వెంకటస్వామి గారు లైన్ లో ఉన్నారా? సో ఒకసారి సాగర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సాగర్ రెడ్డి గారు, మరి చూస్తున్నారు కదా రజితారెడ్డి గారి ఆరోపణలు, అంటే తెలంగాణలో కుమ్మక్క రాజకీయాలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఇందాక మీరన్న మాట కూడా, ఒక పక్కన కవిత గారేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయిందంటారు, ఒక పక్కన బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ కవిత గారు కలిశారంటారు, బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయిందంటారు. దీని ప్రకారం చూస్తే కిషన్ రెడ్డి గారు స్పందన గురించి ఒకసారి, రజితారెడ్డి గారి ఆరోపణల గురించి ఒకసారి మీ స్పందన తెలియజేయండి. ఇప్పుడు రజితారెడ్డి గారు వాళ్ళకు ఒక రికార్డ్ చేసుకున్నటువంటి అంశాలు ఉన్నట్టున్నాయి వాళ్ళ ఇవన్నీ. ఎందుకంటే కేటీఆర్ గారికి అదే మాట్లాడతారు, హరీష్ రావు గారికి అదే మాట్లాడతారు, కేసీఆర్ గారు అంటే మాట్లాడతలేరు. కానీ కవితక్క గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆమెకు అదే మాట్లాడేది. ఇప్పుడు బయటకు వచ్చినాక ఆమె వ్యతిరేకించి మాట్లాడుతుంది, ఇప్పుడు రజితక్క మాట్లాడుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసుకుంటారేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా మిగతా వాళ్ళ మీద బురద చల్లడం వాళ్ళు చేసినటువంటిది. ఖజానాను ఎవరు నాకిపోయారు, రోలు రోకలు ఆఖరి నాకిపోయారు మీరు. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నా కానీ రేవంత్ రెడ్డి వాళ్ళకి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కొంత సహకరించడం మూలంగానే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. అంతే తప్ప కానీ ఈ కక్ష సాధింపు కార్యక్రమాలకు రూపకల్పన చేసిందే భారతీయ రాష్ట్ర సమితి. రెండవది, కార్మికులకు మేమేమో చేసినాం అంటున్నారు. అసలు కార్మికులను హక్కుల కాలరాసినటువంటి పార్టీ భారతీయ రాష్ట్ర సమితి. కార్మికుల యొక్క పొట్టలు కొట్టింది భారతీయ రాష్ట్ర సమితి. అంతేకాదు ఈ బొగ్గు కుంభకోణాలు కాదు, కార్మిక కుంభకోణాలలో కార్మిక శాఖ మంత్రిగా చేసినటువంటి కేసీఆర్ మీద కూడా కేసులు ఉంది అనేటువంటిది రజనక్క మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అంతేకాదు ఈ యొక్క రాష్ట్ర సంపదని ఒక్కొక్కసారి చూసుకుంటే పాలు విండే రైతుల యొక్క విజయ డైరీ యొక్క ఆ ఎండీని కదిలిస్తే చెప్తాడు,
ఆ డబ్బు అంతా తీసి ఎటు వాడిర్రు అనేది అటు ఇటు వాడుతున్నారు అని చెప్తున్నారు కదా. అటు ఇటు వాడేటువంటిదంతా కేవలం సొంతానికి వాడుకున్నటువంటి ఖజానాను సొంతానికి వాడుకున్నటువంటి పార్టీ పాలన ఏదన్నా ఉందంటే అది భారత రాష్ట్ర సమితి పార్టీ. ఇవన్నీ అట్టిగా ఏదో ఎదుటి మీద టీవీ ముందు ఉన్నాం కదా అని చెప్పి లగాంచి మాట్లాడి గట్టిగా మాట్లాడితే మేము పవిత్రం అయిపోతామని అనుకోవడం తప్పు రైతక్క. 9 సంవత్సరాల కాలం లోపల రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చింది ఎవరో, ఏం జరిగిందో తెలంగాణ ఒక్కొక్కటి జరుగుతుంది. ఒక్కటే కుంభకోణం కాదు. ఈ కుంభకోణాలకు ఇవాళ నిన్ననే హరీష్ రావు గారిని సిట్ విచారణకు పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కేసు, వాహనాల కుంభకోణాల కేసు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి అంశాలు వస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాటిని ఎన్ని బయటికి తీసుకొస్తే వాటిని కేంద్రం సేకరిస్తుంది తప్ప డైరెక్ట్ వచ్చి కేంద్రం ఎప్పుడు సేకరించదు. డైరెక్ట్ వచ్చి కేంద్రం సేకరించి వాళ్ళని తీసి జిల్లాలో పెట్టాల్సిన ప్రక్రియ చేపట్టదు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినప్పుడు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే లేనప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కానప్పుడు అప్పుడు ఖచ్చితంగా కేంద్రం యాక్సెప్ట్ చేస్తే తీసుకుంటుంది. అదే పద్ధతిలో భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను లోపలేసింది మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను రైతక్క కూడా గుర్తు చేస్తున్నా. రైట్, ఒకసారి వెంకటస్వామి గారు, ఇప్పుడు ఒకసారి మనం ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అంటే సిట్ విచారణకు పిలిపించిన సంగతి పక్కన పెడితే ఒక సామాన్యుడి దృష్టికోణంలో ఒక ఆరోపణ చేసిన కొద్ది గంటల్లోనే సిట్ విచారణకు పిలిపించడం అనేది ఒక సామాన్యుడు ఎలా చూస్తాడు? అంటే భయపడి పిలిపించారు అనేది ఆ వ్యూలో వెళ్తాది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించలేదా? మేడం, నేనేమంటున్నా, ఇంతకు ముందు కూడా నేను చెప్పిన ఇన్సిడెంటల్లీ యాక్సిడెంటల్లీ కోఇన్సిడెన్సీ ఉంటుంది. సిట్ విచారణ చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ద సిట్ ఎంక్వైరీ యాదృచ్ఛికంగా, నేనైతే యాక్సిడెంటల్లీ అంటున్నా, నాట్ అన్ ఇన్సిడెంటల్లీ, యాక్సిడెంటల్లీ ఈయన ఆరోపణ చేయడము, ఆయననే ఇది సిట్ కి సంబంధించిన నోటీస్ రావడం అనేది ఇట్ ఇస్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ తప్పితే దాంట్లో ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే దట్ ఈస్ ఏ అండర్ గోయింగ్ ప్రాసెస్. అది మీరు గమనించాలి, ప్రతిపక్ష మిత్రులు కూడా గమనించాలి. కేవలం ఆరోపణ చేసినంత మాత్రాన మా కిరీటాలు భయపోయేది ఏం లేదు. బామ్మార్జీ గారు ఉన్నారనగానే బామ్మార్జీ పేరు, బామ్మార్జీ ఒక ఆయన ఇది కాంట్రాక్టరు ఇంతకు ముందు కూడా ఉన్నాడు ఆయన. అసలు ఇప్పుడు ఇచ్చినటువంటి రీసెంట్ గా ఇచ్చిన సైట్ విజిట్ కాదు అది గమనించాలి. చాలా ప్రజలను చాలా మభ్య పెడుతున్నారు, చాలా మిస్గైడ్ చేస్తున్నారు, చాలా తప్పుదారి పట్టిస్తున్నారు. అతనికి వచ్చినటువంటి ఏదైతే సైట్ విజిట్ పర్మిషన్ నాట్ ఇప్పుడు వచ్చిన నైని గనులకు సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయినాక వచ్చింది కాదు, అంతకు ముందే అతనికి వచ్చింది. అతను రైతక్క ఏమంటది అంటే అతను అందరిని బెదిరిస్తున్నాడు, అధికారులను బెదిరిస్తున్నంటే ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ముందు పెట్టిన ముఖ్యమంత్రి బామ్మార్ది కాదు, ఆయన తమ్ముడున్నా కూడా లోపడేస్తాం, దాని డౌట్ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ విషయమా మీరు బయట పెట్టండి, ఎవిడెన్సెస్ ఇవ్వండి. అక్క రైతక్క, నేను డైరెక్ట్ చెప్తున్నా, ముఖ్యమంత్రి బామ్మార్ది అని చెప్పినాక కూడా గతంలో కూడా నేను చెప్పిన, ముఖ్యమంత్రి తమ్ముడున్నా తండ్రి ఉన్నా ఎవరున్నా కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీకి అతిథులు కాదు, ప్రజలకు అతిథులు కాదు, ప్రజా ప్రభుత్వానికి అతిథులు కాదు. మీరు ఒకవేళ మీరేదన్నా కారణం చేత ఊరుకున్నా పార్టీ పరంగా మేము మా పార్టీని ఏది పార్టీ అపవాదు కారణమైన ఎవరిని కూడా మేము క్షమించము పార్టీ పరంగా. అది రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని కత్తెంకట దాకా, మా మహేష్ గౌడ్ దాకా ఇదే మా బాధ్యత. అందుకే పారదర్శకంగా ఉండడం కోసమే భట్టి గారి యొక్క వచ్చి చెప్పినారు. రేపు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన బామ్మార్ది విషయంలో మీరు చేసే ఆరోపణ విషయంలో బయట ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత స్వయంగా వివరణ ఇస్తారు.
సడన్ గా వివరణ ఇస్తాడు. డోంట్ వరీ అండ్ యూ గివ్ ద ఎవిడెన్సెస్, వీఆర్ రెడీ టు టేక్ ద యాక్షన్ అగైన్స్ట్ ఎనీబడి. రైట్ రజిత గారు, ముఖ్యమంత్రి గారు రైట్ రజిత గారు చెప్పండి, ఈ ఆరోపణ తర్వాత వెంటనే విచారణ అనేది యాక్సిడెంట్ అంటున్నారు వెంకటస్వామి గారు. అది యాక్సిడెంటా, కోఇన్సిడెన్సా, లేదంటే ఈవెన్చువల్ గా చేసిందా? మీరే విధంగా భావిస్తున్నారు? మ్యూట్ లో ఉంది రజిత గారు, మ్యూట్ లో ఉంది. ఏమీ లేదండి, ప్రతి ఎలక్షన్ ముందు ఏదో ఒకటి ముందట పెట్టి ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వీళ్ళకు అలవాటుగా మారింది. ప్రజలు గుర్తించిండ్రు, ఎవ్వరు కూడా పెద్ద సీరియస్ గా తీసుకునే దాఖలాలు లేవు. ఈ నాయకులు చేసిన ఆరోపణల మీద ప్రజలు ఎవ్వరు కూడా సీరియస్ గా తీసుకునే దాఖలాలు లేవు. వీళ్ళకు పరిపాలన మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టండి అంటే ఈ కార్ రేసు కుంభకోణం అంటారు, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంటారు. అంటే ధారావాహిక సీరియల్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇవన్నీ ముంగట పెట్టుకొని ఈ పథకాలను గాని ఈ పాలనను గాని డైవర్ట్ చేసే విధానంలోనే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మనం అంతిమంగా మాట్లాడాల్సింది ఒకటి, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ బొగ్గు గనుల టెండర్లో అక్రమాలు బయటపెట్టింది మేమే. 1600 కోట్ల నైని బొగ్గు గనుల టెండర్ల స్కామ్ ను సాక్ష్యాలతో సహా బయట పెట్టినము. ఇలా బొగ్గు గనుల తాలూకా అంటే అవన్నీ కేసు పెట్టాలని ఆ కుట్రలకు అన్నిటికీ కూడా మేమే కదా చెక్కు పెట్టినాం, కాబట్టే తోక ముడిచిండ్రు, రద్దు చేసిండ్రు అనేది ఇది అంతిమంగా నేను చెప్పదలుచుకుంది. ఇవాళ మా యొక్క పోరాటానికి తలొగ్గే 1600 కోట్ల నైని బొగ్గు గనుల స్కామ్ అనేది రద్దు చేసిండ్రు అనేది వాస్తవము. ఇక దీని మీద వాళ్ళు ఏ మాత్రం సంజయ్ తీసుకున్నా ఏది కూడా వాస్తవం కాదు. ఇవాళ రద్దు చేసిండ్రంటే తెలంగాణ ప్రజలకు గాని కార్మిక శాఖ బొగ్గు గనుల కార్మికులకు గాని అర్థమయ్యేది ఒకటే, ఇది ఏ విధమైన ఎటువంటి తెలుసు. రైట్, చెప్పండి వెంకటస్వామి గారు. ఇప్పుడు రజిత గారు చాలా అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. వాళ్ళు పోరాటం చేసింది ఇక్కడ, ఆడ ఏం జరగలే. నేను చెప్తున్నా కదా, ఆళ్ళేసి ఊరి పేరు కొడుకు పేరు సోమలింగం అని ఓ సామెత ఉన్నది తెలుగులో. అక్కడ ఏం జరగలే ఇప్పటి వరకు. నిధుల అది టెండర్స్ కేటాయింపు జరగలే, ఎవరికి కాంట్రాక్ట్ అయ్యలేదు. దాని మీద గగ్గోలు పెడుతున్నాం. వీళ్ళు మాట్లాడిన మాటకే మేము భయపడి మేము నైతిక బాధ్యత. బట్టి విక్రమార్క అంటాడు, చాలా గట్టి లీడర్, కింది నుంచి వచ్చినాడు ఆయన, కార్యకర్త నుంచి కార్యకర్త నుంచి పనిచేసుకుంటూ వచ్చినాడు. కష్టమేందో నిష్ఠురమేందో భోజనం దొరికి ప్రజల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు. కాబట్టి మీ శుష్కమైనటువంటి యొక్క ఆరోపణలకు ఇమ్మీడియట్ గా మీరు మీ జీవిత కాలంలో కేసీఆర్ నుంచి మొదలుకొని మీ కార్యకర్తలో మీ లీడర్ ఎప్పుడన్నా ఎన్నడన్నా ఏదైనా ఆరోపణ వస్తే వివరణ ఇచ్చిందా? బట్ మై లీడర్ దట్ ఈస్ బట్టి విక్రమార్క మీరు ఆరోపణ చేసిన 24 గంటలలో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చినాడు. నా దోషం ఏం లేదు, నా ఇన్వాల్వ్ లేదు, ఒకవేళ నాకు ఉన్నట్టేది ఉంటే దాన్ని ప్రూవ్ చేయమన్నాడు. మీరు ప్రూవ్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆయన తోక ముంచినాడు. ఇక దానికి అడ్డమైందనంటే ప్రూవ్ చేయలేడు కాబట్టి నా మీద సిట్టేసినారు, నా మీద అదే వేసినారు. ఇవన్నీ శుష్కమైనటువంటి ఆరోపణలు వద్దు. మీకు ఎవిడెన్స్ ఉంటే ప్రూవ్ పెట్టండి, లేకపోతే మేము దానికి స్పందన ఇవ్వకపోతే కోర్టుల ద్వారానో న్యాయ వ్యవస్థ ద్వారానో లేకపోతే ఇంకొక వ్యవస్థ ద్వారానో ఇంకో ఎంక్వైరీ ఆఫీసర్ ద్వారానో సిబిఐకి లేకపోతే ఇంకొక ఏజెన్సీకి మీరు కంప్లైంట్ చేయండి. కానీ ఉట్టిగా మీ సమయాన్ని పాడు చేసుకోకండి, ప్రజల సమయాన్ని కూడా పాడు చేయకండి. సాగర్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం వెంకటస్వామి గారు, ఒక్క నిమిషం. జరిగింది అంటే అదంతా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళలో ఏం జరిగిందో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. రైట్, ఒకసారి సాగర్ రెడ్డి గారు ఇంకా ఎవరైనా అనేది వాళ్ళు తెలుసుకోలేకనే పాపం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళది మమ్మల్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇంట్లోనే కొట్లాడుకోండి. ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఇష్యూ ఉండేదంటే మాత్రం మీరు ముందు పెడితే మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. మీలాంటి నియంత్రిత ప్రభుత్వం కాదు మాది. మేము డెఫినెట్ గా వి విల్ వెల్కమ్ ఆల్ ద సజెషన్. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, రండి కేసీఆర్ గారు, మీ అనుభవాన్ని రంగరించి ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తామని ధైర్యంగా చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది. కాబట్టి మీరు సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఆరోపణలకు కూడా మేము సమాధానం చెప్తాం. ఆరోపణలు కూడా ముసి కూర్చొని చూస్తాం.
మేము తప్పు చేస్తే భయపడాలి. మేమేం తప్పు చేయలేదు, చేయం కూడా. చేసి మావాడు ఎవడన్నా మావాడు చేస్తే మీరన్నా క్షమించరు, కానీ మేము మా పార్టీ వాళ్ళని కూడా మేము క్షమించము. మావాడు తప్పు చేస్తే డెఫినెట్ గా బొక్కలేస్తాము. రైట్. మరి ఇదే అంటే ఎలక్షన్స్ ముందే ప్రతిసారి జరుగుతుండటం అనేది ప్రతిపక్షాలు అంటున్నారు వెంకటస్వామి గారు. మొన్న పంచాయతీ ఎలక్షన్స్ ముందు కేటీఆర్ గారికి నోటీస్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ముందు ఇప్పుడు నోటీస్ కానివ్వండి, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎలక్షన్స్ ముందే ఈ నోటీసులు ఇవ్వటం అనేది, ఎలక్షన్స్ ముందే సరిగ్గా పాత కేసులు తీసుకురావటం అనేది. నేను చెప్పిన కదమ్మా, నేను ఓపెన్ చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నా, స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా, అలినా సెక్రటరీ ఉన్నా, నేను ప్రభుత్వ వ్యవహారాల్లో నేను డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ప్రభుత్వ అధికారిగా లేకపోయినా నేనేం చెప్తున్నా, ఇది యాదృచ్ఛికంగా జరిగింది. దాన్ని వాళ్ళు అన్వయించుకుంటే మేము ఏం చేయలేము. అరే సిట్ అంటే ఎందుకు భయపడుతున్నాడు, నోటీస్ అంటే ఎందుకు భయపడుతున్నాడు? ఆయన ఏం తప్పు చేయకపోతే ఆయన పోయి వివరణ ఇచ్చాడు కదా, నాకు సంబంధం లేదు అది అని ఇచ్చినాడు. ప్రతిపక్షం ఎలా అయినా అన్వయించుకోనివ్వండి, ప్రజలు ఎలా తీసుకుంటారని మీరు భావిస్తున్నారు? ప్రజలు ఇట్లాంటి ఉట్టి ఆరోపణలు పట్టించుకునే స్థితిలో లేరు. ప్రజలకు ఏవైతే దక్కాలనో, ప్రజలకు ఏవైతే సంక్షేమమో, వాళ్ళ అభివృద్ధితో దానికి సంబంధించి మేము జెట్ స్పీడ్ తోటి ముందుకు వెళ్తున్నాము. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓవర్టేక్ చేసి, ఓవర్కమ్ చేసి, సర్దుబాటు చేసి మేము వెళ్తున్నాము. నాకు ప్రజల ఆశీర్వాదం దొరికింది కాబట్టి మేము మన 70 నుంచి 80% గ్రామ పంచాయతీ గెలిచినాము. రేపు మున్సిపాలిటీలో 90% గెలుస్తాము. దాని తర్వాతనన్నా మరి బీజేపీ మిత్రులు కానీ లేదా బీఆర్ఎస్ మిత్రులు కానీ మున్సిపల్ ఎలక్షన్ తర్వాతనన్నా కనీసం రియలైజ్ అయ్యి వాస్తవానికి దగ్గరగా మాట్లాడతారని ఆశిస్తున్నా, వాళ్ళని ఆకర్షిస్తున్నా. రైట్. రజిత గారు, అంటే ఇప్పుడు మొన్న చూసినట్లయితే వెంకటస్వామి గారు కానివ్వండి, కొందరు కాంగ్రెస్ క్యాడర్ కానివ్వండి, ఎన్ని ఆరోపణలు జరిగినా ఎలక్షన్ రిజల్ట్ చూస్తున్నారు కదా, బీఆర్ఎస్కి సానుకూలంగా లేదు ఎలక్షన్ రిజల్ట్ అనేది వారి వాదనగా వినిపిస్తుంది. దీన్ని బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? చూడండి, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు కానీ ఒక్కటండి, మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కి వచ్చిన ఆదరణతోని వాళ్ళకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా వాళ్ళతో సమానంగా, సరి సమానంగా, అసలు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా అన్ని సీట్లు గెలిచి వాళ్ళకు షాక్ ఇచ్చినామంటే ఆ షాక్ల నుంచి ఇంకా బయట పడతలేరు. ఇప్పటికి కూడా పరిపాలన చేతగాక, పరిపాలన మీద పట్టు రాక ఇలా అన్ని సంస్థలను, అన్నిటిని కూడా, అన్ని శాఖలను కూడా నిర్వీర్యం చేసుకుంటా ఇలా ప్రజలకు ఎంత ఇబ్బందులు పెడుతున్నారనేది మనం చూస్తలేమా? ఇక్కడ ఎక్కడైనా పోండి, నిరుద్యోగ సమస్య, హోంశాఖను గాలికి వదిలేసి, విద్యాశాఖను గాలికి వదిలేసి, ఇటు వ్యవసాయాన్ని పట్టించుకోక అన్ని వర్గాల ప్రజలకు ఎవరికి న్యాయం చేసిందండి? ఒక్క మాట, ఇన్ని చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ, ఇంత పెద్ద ఎత్తున అది ఇది అని చెప్తున్న పబ్బాలు పట్టుకుంటున్న కాంగ్రెస్ నాయకులు మరి ఏ వర్గ ప్రజలకు వాళ్ళు సంపూర్ణంగా న్యాయం చేసిందో చెప్పాలి. ఇక్కడ వాళ్ళ గ్యారంటీలు ఎంతవరకు ప్రజల్లోకి పోయినాయి, ఇప్పుడు ప్రజల్లో ఎంతవరకు అంటే సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో అనేది వీళ్ళు ఒక్కసారి ప్రజల ముందు మైక్ పెడితే వాళ్ళది ఏందనేది మనం యూట్యూబ్ లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. ప్రజలు ఎంత వాళ్ళ ఆర్ధనాదాలు ఎట్లా ఉన్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. 2 ఏళ్ల పాలనలో ఏమంటారు, బంగారు తెలంగాణను కాస్త భక్షించి అన్నిట్లలో అక్రమాలు ఇవన్నీ కొట్టుకోవడం, అంటే ఎవరికి వారే సీఎం అభ్యర్థులు అయిపోయారు, ఎవరి మాట వాళ్ళే వేదంగా ఉన్నారు. ఇలా వాళ్ళ గ్రూపు తగాదాలు ప్రజలకు అన్వయించి పనిచేస్తున్నారు తప్పిస్తే ప్రజల మీద ప్రేమతోని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు. ప్రజల మీద గాని, తెలంగాణ మీద గాని ఎటువంటి ప్రేమ లేని నాయకులు ఇలా తెలంగాణని ఏలుతున్నారు అనేది వాస్తవము. ఇలా ప్రజల గురించి ఆలోచించే నాయకుడే లేదు. ఇలా ఎంతసేపు ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, వాళ్ళ పదవులు కాపాడుకోవడం, వాళ్ళ సీట్లు కాపాడుకోవడం వరకే తప్పితే తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి, మేము వచ్చి ఇప్పుడు కేసీఆర్ కంటే గొప్పగా చేసి చూపించాలి కదా. మీరు వచ్చి ఇలా వచ్చినంతసేపు కేసీఆర్ గారిని బదనం చేసుకుంటా, ఎంతసేపు గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా పబ్బం గడుపుడేనా? మీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? మీరంటూ ఒక పాలన చేత కాదా? మీరంటూ తెలంగాణ సమాజానికి ఏం చేస్తారో చెప్పండి. అవన్నీ గాలికి వదిలేసి మీరు ఎంతసేపు ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసుకుంటే పబ్బం గడుపుతుంటే ఎంతకాలం క్షమిస్తారండి? అయిపోయింది, 2 ఏళ్ల టైం ఇచ్చిండ్రు, అయిపోయింది. వాళ్ళకి ఏమీ పాలన చేత కాదని ప్రజలు తేల్చేసిండ్రు. కాబట్టి భయభ్రాంతులలో ఉన్నారు. ప్రతి ఎలక్షన్ కి ఏదో ఒకటి ముంగట పెట్టుకొని ఇట్లా కాలయాపన చేస్తున్నారు తప్పిస్తే ప్రజలకు వీళ్ళ వల్ల ఒరిగేది ఏం లేదని వాళ్ళకు కూడా తెలుసు. రైట్. ఒకసారి సాగర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సాగర్ రెడ్డి గారు,
చెప్పండి. సార్ ఇప్పుడు ఈ కోల్ మైన్ ఇప్పుడు మనకి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో టెండర్లో వచ్చిన ఆరోపణల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ వాళ్ళ ఆరోపణలు నిజమయ్యి వాళ్ళకి ఒకవేళ శిక్ష ప్రూవ్ అయినా కానీ లేదు ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ ప్రూవ్ అయినా కానీ ఈ రెండిట్లో ఎవరికి ప్రూవ్ అయినా కానీ అది బీజేపీకి ఏ విధంగా లాభం చేకూర్చే అంశంగా తదుపరి ఎలక్షన్స్లో అవ్వచ్చని మీ అభిప్రాయం తెలియజేయండి. మేము తాత్కాలిక ఇష్యూల మీద లాభాలు పొందాలనేటువంటి ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీకి లేదు. రెండవ అంశము ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చినప్పుడు ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అది లోపల ఉన్న శుక్రాలు కూడా మన అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అది ఎవరు ట్యాపింగ్ చేసింది, ఎవరి పార్టీ వాళ్ళు, వాళ్ళు ఎవరితో సాధించింది, ఎవరు ప్రభుత్వం అనేది ఆల్రెడీ లోపల వాళ్ళ విచారణ జరుగుతుంది. ఆ విచారణలో భాగంగానే ఇంకా ఎంతమందికి చుట్టుముందు హాజరు కావచ్చు, ఎంతమంది సాక్షులా రైతులా అనేటువంటి ఆలోచన విధానంలో వాళ్ళందరికీ విచారణ చేస్తుంది. వాళ్ళ పని చట్ట పని చేస్తుంది. దానిలో మనం ఆలోచన. రెండవది విద్యుత్ కుంభకోణంలో ఇవాళ ఏ ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణల మీద కేంద్రం కూడా స్పందించి ఇవాళ కేంద్ర రెగ్యులర్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఇవాళ కేంద్ర రాష్ట్రంగా ఉన్నటువంటి సంస్థ సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు జరిగింది. ఆ సమావేశంలో ఏం జరుగుతుందని తీసుకెళ్తాం. మూడవది తాత్కాలిక ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ప్రశ్నించడం, ఈ టీవీలల్లో సోషల్ మీడియా వల్ల ప్రజల యొక్క దృష్టి పడడానికి పతంగాలను పార్టీలు మార్చుకుంటే బాగుంటుందని. నాలుగో అంశం అంటే నిజంగా ప్రజా సమస్యల మీద అసలు తెలంగాణలో ఇప్పటి వరకు కూడా ప్రజాధికార పార్టీ లేదు. సమస్యలన్నీ కార్యక్రమాలు ప్రజలందరినీ గాలి వేసుకుంటూ ఆరోగ్యాలు ఎదుర్కొని ఆర్థికాలు లేకుండా అనాథ వ్యక్తులు బతుకుతూ అప్పుల పాలైపోయి ముఖ్యంగా పేద మధ్య తరగతి వాళ్ళందరి యొక్క పిల్లలకు కనీస విద్యా సౌకర్యాలలో ఫీజులు వస్తున్న పరిస్థితుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జనాల యొక్క ఇతరులు ఇష్టపడుతున్నది ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ బాధలన్నింటినీ కూడా ఎవరి ద్వారా పరిష్కారం అయిపోయినటువంటి మార్గదర్శక విధానం వచ్చేసరికి ప్రజలు రాబోతున్నది. అందులో భాగంగా మేము నిరుద్యోగ అధికారులు దేశవ్యాప్తంగా మేము చెప్పినటువంటి లేదా ఈ రాష్ట్రంలో కూడా ఈ పార్టీ అవసరం ఉన్నది అనుకుంటే వాళ్ళు అర్థం చేస్తాయి. అంతేగాని ముందు చెప్పబోయేది ఏంటంటే అధికారంలో ఉన్నది కొత్తలో ఉన్నది, గతంలో కీటకారంలో ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్నది. సో అధికారంలో పరిపక్వంగా ఉంచి ఏం చేసినటువంటి తప్పులు ఏంటి ఉప్పులు ఏంటి అనేది ఒక్కసారి ఏది చూసుకుంటే ఆలోచిస్తున్న అధికారానికి ఒక మార్గం అనుకుంటే తప్ప ఈ అవకాశాలను దశ సమయానుకూలంగా ప్రజలకు వచ్చే విధంగా దారి మళ్లించే విధంగా ఈ మీడియాల ముందుకు వచ్చి ఈ నానాత సంఖ్య అనేది ఒక రకంగా ప్రజలకు రైట్ థ్యాంక్ యూ సాగర్ రెడ్డి గారు. సో చూసారు కదా, ఇది ఇవాళ డిస్కషన్ 9E కోల్ బ్లాక్ టెండర్స్ గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీల అభిప్రాయాలు. సో ఇది ఇవాళ డిస్కషన్. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel